శ్రీ గురుభ్యో నమః. ఇంటర్నేషనల్ యోగా డే 2025 వన్ ఎర్త్ వన్ హెల్త్ అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మన విశాఖపట్నంలో చేయడానికి ముందుకొచ్చారు. కాబట్టి మనందరం కూడా యోగా సాధన చేస్తూ మనందరం ఆరోగ్యంగా ఉందాము. దానికోసం ప్రయత్నం ప్రతిరోజు తప్పకుండా కనీసం ఇప్పటి నుంచి చేస్తే కనుక యోగా డే అయిపోయాక కూడా అంటే ఇంకా అంత జీవితాంతం చేద్దామని మనందరికీ మనము ఒక ప్రమాణం చేసుకుంటూ మొదలు పెడదాం. ప్రార్థన. నేను ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. మొట్టమొదట సూక్ష్మ వ్యాయామాలు అంటే కాళ్ళు రెండు కొంచెం ఒక అడుగు దూరం పెట్టి, అడుగు దూరంలో కాళ్ళు పెట్టి మెడని ఊపిరి విదులుతూ కిందకి ఇలా ఉంచుతాం. ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి వదులుతూ వెనక్కి, ఇలాగ 3 సార్లు చేయాలి. ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి వదులుతూ ముందుకి, ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి వదులుతూ వెనక్కి. ఇప్పుడు రెండవ మెడ ఆసనం, మెడ చేయాల్సిన సూక్ష్మ వ్యాయామం. ఊపిరి పీల్చి ఊపిరి వదులుతూ కుడి చెవి కుడివైపు ఉంచుతాం. ఊపిరి వదులుతూ మధ్యలోకి, ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి వదులుతూ కుడివైపు 3 సార్లు. ఇప్పుడు మెడని ఊపిరి పీలుస్తూ ఎడమ వైపు నుంచి కుడికి, కుడివైపు నుంచి ఎడమకి 3 సార్లు. వెనక వైపు అలాగే ఊపిరి వదులుతూ కిందకి తీసుకొచ్చి ఊపిరి పీలుస్తూ ఇలా. ఇప్పుడు చేతికి సంబంధించిన సూక్ష్మ వ్యాయామాలు చేద్దాం. ఇలా పెట్టి, అంటే ఇలా చేతులు పెట్టి ఇలా కుడివైపుకి ఇంకో 2 సార్లు చేస్తాం. ఇప్పుడు షోల్డర్ రొటేషన్. భుజభాగం బలం రావడం కోసం ఇలా చేస్తాం. తర్వాత మోకాళ్ళ దగ్గర మోకాళ్ళ బలం కోసం చేతులు ఇలా ముందుకు చాపి
2 సార్లు. ఊపిరి పీల్చి విదులుతూ కిందకి, ఊపిరి పీలుస్తూ పైకి. ఇప్పుడు మోకాళ్ళని ఇప్పుడు నిలబడి చేసే ఆసనాలు చేద్దాము. నిలబడి చేసే ఆసనాలు తాడాసనం. పొడవు పెరగడానికి పనికొస్తుంది. చేతుల్ని ఇలా నమస్కారం ముద్రలో పెట్టి ఇలా తీసుకొచ్చి ముందుకి ఇలా పైకి పెడతాం. 2 కాళ్ళ మీద లేచి నిలబెడతాం. ఇలా కొద్ది క్షణాలు ఇలా ఈ స్థితిలో ఉంటాం. ఇది తాడాసనం. వెన్నుముక్కి బలం వస్తుంది, చాలా మంచిది. ప్రతిరోజు సాధన చేయాలి. మళ్ళీ అయిపోయాక తీసుకొచ్చి ఇప్పుడు వృక్షాసనం. వృక్షాసనం అంటే కుడి కాలుని గజ్జల భాగంలో పెడతాం. ఇలా ఎడమ కాలు మీద నిలబడతాము. 2 చేతులు ఇంకా ఈజీగా చేయాలంటే ఇదిగోండి ఇలా పెట్టి ఇలా చేస్తే ఇంకా సులభంగా చేయగలం. ఇలా కొద్ది క్షణాలు ఉన్నాక ఎడమ కాలుతో కూడా చేస్తాం. ఇలా కూడా చేయొచ్చు. వృక్షాసనం. కళ్ళు మూసుకోకూడదు. కళ్ళు మూసుకుంటే బ్యాలెన్స్ తప్పుతుంది. ఇప్పుడు అర్ధచక్రాసనం. అర్ధచక్రాసనం అంటే నడుము మీద చేతులు పెడతాము, కొంచెం కాళ్ళు కొద్దిగా ఎడం పెడతాము. ఇప్పుడు త్రికోణాసనం చేద్దాం. త్రికోణాసనం అంటే 2 కాళ్ళ మధ్య 3 అడుగులు దూరం పెట్టి 2 చేతులు ఎడలుగా చాచి కుడి పాదాన్ని ఇలా పక్కకి తిప్పి ఇలా తిప్పి పక్కకి తిప్పి ఇప్పుడు ఇలా పైకి చేతి మధ్య వేలుని చూస్తూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఎడమ కాలుని 90 డిగ్రీస్లో తిప్పి ఎడమ పాదాన్ని తిప్పి కుడి చేతిని చూస్తూ ఉంటాం. పైకి చూడాలి. ఇంకా పెట్టగలిగితే చెయ్యిల కింద కూడా ఆడించవచ్చు. త్రికోణాసనం చాలా మంచిది. ఒళ్ళు శరీరం తగ్గడానికి, బరువు తగ్గడానికి పనికొస్తుంది. ఇప్పుడు కూర్చుని చేసే ఆసనాలు చేద్దాము. భద్రాసనం. భద్రాసనం అంటే 2 కాళ్ళని ఇలాగా దగ్గరగా పెట్టి ఇలా కూర్చుంటాం. అంతే. ఇందులో దీన్ని కొంచెం ఈ పాదాలు కనుక అదగలిగితే బటర్ఫ్లై ఇలా ఇలా చేస్తే కనుక మనకి ఈ తొడ భాగంలో ఉన్న కొవ్వది కూడా తగ్గుతుంది. రిలాక్స్ అవుతాం. దండాసనంలో విశ్రాంతి తీసుకుంటాం. ఇప్పుడు వజ్రాసనం. వజ్రాసనం అంటే ఈ కాలుని ఇలా వెనక్కి పెడతాం. 2వ కాలుని కూడా ఇలా మధ్యలో పాదాల మధ్యలో వి అనే ఆకారం వచ్చేలా చూసుకుని మోకాళ్ళ మధ్య ఒక బెత్తిడు ఎడమ ఉండేలాగా 2 కాళ్ళని పెడతాం. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేది అర్ధ ఉష్ట్రాసనం.
అర్ధ ఉష్ట్రాసనం అంటే వజ్రాసనంలో కూర్చోవాలి. కూర్చుని మెల్లిగా లేచి ఇలా మోకాళ్ళ మీద లేచి ఇలా నడుముని ఇలా పెట్టుకుని కూర్చోవాలి. అర్ధ ఉష్ట్రాసనం అయిపోయాక రిలాక్స్ అవుతాం. ఇప్పుడు పూర్ణ ఉష్ట్రాసనం నడుముకి ఈ బరువు తగ్గడానికి చాలా లాభాలు ఉన్నాయి. ఈ చెప్పే ఆసనాలన్నీ కూడా ఎంతో లాభదాయకమైనవి. ప్రతిరోజు చేయాలి, అందరూ చేయాలి, సాధన చేయాలి. ఇప్పుడు ఉష్ట్రాసనం చేసేటప్పుడు రెండు సులభమైన పద్ధతి, కష్టమైన పద్ధతి. అలవాటు లేని వాళ్ళు ఈ పాదాన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా అంటే నిలబెట్టి మెల్లిగా వెనక్కి వంగి కుడి చేతితో కుడి పాదాన్ని, ఎడం చేతితో ఎడం పాదాన్ని పట్టుకుని ఇలా ఉంది ఉంటే సరిపోతుంది. ఊపిరితిత్తులకి, హృదయానికి చాలా మంచి ఆసనం. ఇదే కొంచెం కష్టంగా చేయడానికి, అంటే కొంచెం కొంత అలవాటు అయ్యాక చేసే పద్ధతి. ఇప్పుడు ముందు వైపు వంగే శశాంకాసనం చేద్దాం. ఏం లేదు, వజ్రాసనంలో కూర్చున్నాం. వజ్రాసనంలో కూర్చుని ఇలా ముందుకి ఊపిరి పీలుస్తూ చేతుల పైకి, వజ్రాసనంలో కూర్చున్నాము. ఊపిరి పీలుస్తూ చేతుల పైకి, ఊపిరి నెమ్మదిగా వెళ్తూ ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు భూమి మీదకి వెళ్ళడం. చేయగలిగితే తల భూమి మీద పెట్టచ్చు, లేదంటే ఆగిపోయి. సీటు ఇక్కడ ఈ భాగం పాదాల మీదే ఉండాలి. ప్రయత్నం చేయాలి ఉండేలా. ఇంతవరకు చేయలేకపోతే ఇంతవరకు చేయండి, ఇంతవరకు చేయండి. చేయడం మాత్రం మానదు. ఇప్పుడు మండూకాసన అంటే ఇప్పుడు ఈ షోల్డర్స్ దగ్గర ఇక్కడ ఉంది కదండి, ఈ చేతిని, ఎడమ చేతిని కుడి భుజం మీద ఇక్కడ ఈ షోల్డర్ ప్లేట్స్ దగ్గర తగిలిలా ఇలా పెడతాము. ఇప్పుడు వక్రాసనం. వక్రాసనం చేద్దాము. వక్రాసనం అంటే నడుముకి చాలా బాగా పనికొస్తుంది. ఏమి లేదు, ఒక కాలుని ఇలా మడుస్తాము, కుడి కాలుని మడిచి ఎడమ కాలుని కుడి కాలు పక్కకి తెచ్చి కుడి చెయ్యి వెనక్కి పెట్టి వెనక వైపు చూస్తాం. అలాగే రెండో పక్క కూడా చేస్తాం. అంటే అలాగా చూడండి. ఇప్పుడు ఇలా చూసారా, ఎడమ కాలు మడిచాను, కుడి చేతిని ఎడమ కాలు పక్కకి తీసుకొచ్చాను, ఇలా వెనక్కి చూస్తున్నాను. ఇప్పుడు పడుకుని చేయబోయే ఆసనాలు చేద్దాము. పడుకుని బోర్లా పడుకుని విశ్రాంతి తీసుకునే ఆసనం పేరు మకర ఆసనం. ఇలా దీని పేరు మకరాసనం. విశ్రాంతి తీసుకునే ఆసనం, పడుకుని చేసే ఆసనాలు విశ్రాంతి తీసుకుంటుంది. ఇప్పుడు భుజంగాసనం చేద్దాం. భుజంగాసనం చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. పొట్ట తగ్గుతుంది, నడునొప్పి తగ్గుతుంది. చాలా సులభమైన ఆసనం. చూడండి, ఇలా పెట్టి అంతే, ఏమీ లేదు. ఊపిరి పీలుస్తూ చేతులు రెండు షోల్డర్ దగ్గర పెడతాం. పెట్టి నడువుని మెల్లిగా పైకి ఉంచుతాం. అంతే, ఎక్కువ కష్టపడాలి, సింపుల్గా చేయండి. రాను రాను బాగా చేయొచ్చు. కళ్ళు తెచ్చుకుంటే ముందుకు చూస్తూ ఉంటాం. చేయగలిగినంత సేపు చేసి కొద్ది క్షణాల నుండి మెల్లిగా కాళ్ళు లేవకుండా తల కింద పెట్టాలి. మకరాసనంలో విశ్రాంతి తీసుకుంటాం. ఇప్పుడు శలభాసనం చేద్దాం. శలభాసనం అంటే మనం పాదాలని పైకి ఎత్తుతాం. చూడండి, ఈ రెండు చేతుల్ని తొడల కింద పెట్టుకుని గెటం నేల మీద ఉంటుంది.
వెనక పాదాలు రెండు లేస్తాయి, మోకాళ్ళ దగ్గర వంచకూడదు. శలభాసనం పొట్ట తగ్గడానికి, శరీరం షేప్లోకి రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది అయ్యాక మనము సేతుబంధాసనం చేద్దాం. సేతుబంధాసనం చేయడానికి ముందు మనం వెల్లకిలా పడుకోవాలి. వెల్లకిలా పడుకుని విశ్రాంతి తీసుకునేది ఇది పద్ధతి. రెండు కాళ్ళని ఇలా చేతితో పట్టుకుని పాదాల దగ్గర పట్టుకుని ఇలా వీపు భాగాన్ని పైకి లేపుతాం. బరువు ఈ షోల్డర్స్ మీద అండ్ భుజాల మీద ఉంటుంది. భుజాల మీద, తల మీద, పాదాల మీద బరువు ఉంటుంది. ఇలా పట్టుకోలేని వాళ్ళు ఇలా ఇలా చేసినా సరిపోదు. మొదట్లో కొత్త వారు ఇలా చేయండి. కొంచెం అనుభవం వచ్చాక ఇలా పాదాలను పట్టుకుని ముందుకి చేయడం అలవాటు చేసుకోవచ్చు. ఇప్పుడు ఉత్తానాసనం అంటే ఈ పొట్ట తగ్గడానికి బాగా పనికి వస్తుంది. కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాక ఉత్తానాసనం చేద్దాము. ఉత్తాన పాదాసనం అంటే ఏం లేదు, చేతులు ఇలా కింద పెడతాం, కాళ్ళని ఇలా పైకి 30 degrees, 60 degrees, 90 degrees ఇలా. ఇలా ఇది చేశాక మనం మెల్లిగా కూర్చుని చేసే ఆసనాలు ప్రాణాయామాలు సాధన చేద్దాం. మొట్టమొదటిది కపాలభాతి ప్రాణాయామం. కపాలభాతి ప్రాణాయామం అంటే ఈ పొట్ట ఉంది, పొట్టని లోపలికి నొక్కుతాం, గాలి బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ పొట్టని లోపలికి నొక్కుతాం. చూడండి, మన ఎలాగా ఊపిరి విదులుతున్నాం అంతే. మనం చూడండి, అలా ఊపిరి ఫోర్స్ బలంగా లోపలికి బయటకి వదిలేస్తాం, అప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. రెండు చేతుల్ని మోగాళ్ళ మీద పెట్టుకుని ముప్పై నుంచి 60 సార్లు చేసి కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవాలి. కపాలభాతి ప్రాణాయామం చేయడం వల్ల పొట్ట తగ్గుతుంది, ఆరోగ్యం, కడుపులో ఏమైనా వ్యాధులు అవి ఉంటాయని పోతాయి. సో ఆరోగ్యం చాలా బాగుపడుతుంది. చేయబోయేది నాడీ శోధన ప్రాణాయామం. ఒత్తిడి అనేది తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఇలా నాసికా ముద్ర పెట్టి ప్రాణాయామ ముద్ర అని కూడా అంటారు. ఇలా పెట్టి కుడి ముక్కు రంధ్రాన్ని బొటన వేలుతో మూసివేసి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలి పీలుస్తాం. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా గాలి పీల్చి ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసివేసి కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలి వదిలేస్తాం. ఇప్పుడు ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకుని ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసివేసి కుడి ముక్కు రంధ్రాన్ని తెరుస్తాం. ఇలా ఆల్టర్నేటివ్గా చేస్తూ ఉంటాం. చూడండి, మళ్ళీ చెప్తా. ఇలా ప్రాణాయామ ముద్ర పెట్టాము, బొట్టన ఎత్తు కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేసాను, ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకున్నాను, ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసివేశాను, కుడి ముక్కు రంధ్రాన్ని తెరిచి గాలిని బయటకు వదిలేసాను.
నెమ్మదిగా. కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకున్నాను. కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేసేయి. ఎడమ చిటికిన వేలు తెచ్చి ఎడమ ముక్కు రంధ్రాన్ని ఓపెన్ చేసి అందులోంచి గాలిని బయటికి వదిలేసాను. మళ్ళీ ఎడమ గాలి పీల్చాను, ముక్కు మూసాను, కుడి ద్వారా వదిలేసాను. ఒత్తిడి తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది అయ్యాక కపాలభాతి ప్రాణాయామం చేసాం మనం. తర్వాత అనులోమ విలోమం చేసాం. ఇప్పుడు మూడోది ప్రాణాయామం, భ్రమరి ప్రాణాయామం. ఏం చేయాలి? గాలి పీల్చుకుని మనం పెదవులు మూసి బయటికి విదులుతూ తేనెటీగా శబ్దం ఉంటుంది కదండి, తుమ్మెద శబ్దం, అలా శబ్దం చేస్తూ గాలి బయటికి వదులుతుంటాం. వేళని సులభమైన పద్ధతి చెప్తున్నాను. షణ్ముఖి ముద్రలో కూడా చేయొచ్చు. ఇది ఇంకా చాలా సులభం, దానికోసం ఈ పద్ధతి చెప్తున్నాను. చూపుడు వేళని ఇలా బంధించి చెవి తమ్మెల్ని లోపలికి మూస్తాము. ముక్కు ద్వారా గాలి పీల్చుకుంటాము. పెదవులు మూసి నోటి ద్వారా గాలి వదులుతూ ఉంటాం. శబ్దం చేస్తూ అని శబ్దం చేస్తూ చూడండి. మళ్ళీ గాలి పీల్చుకున్నాను. చెవి తమ్మెల్ని మూస్తాను. ఇది రెండు చూపుడు వేళతోటిను. ఇంకా ఈ శబ్దం చేస్తున్నప్పుడు ఈ చూపుడు వేళని కొంచెం కదిలితే ఇంకా మంచి అనుభూతి కలుగుతుంది అనమాట. చూడండి, ఇంకొకసారి చేద్దాం. ఊపిరి పీల్చాను, పెదవులు మూసాను, చెవి తమ్మెలు మూసాను, మెల్లిగా వేళని ఇలా కదులుతున్నాను. చిట్ట చివరి ప్రాణాయామము మనకి శరీరంలో ఎప్పుడైనా చాలా వేడిగా ఉన్నప్పుడు, మనకి చల్లదనం కావాలనుకుంటుంది, శరీరం మనకి చల్లదనం చల్లగా ఉండాలనిపించినప్పుడు చేసుకుని దీని పేరు శీతలి ప్రాణాయామం. చాలా సులువండి. నాలుకని ఓ షేప్లో ముందుకు పెడతాము, పెట్టి గాలి లోపల పీల్చుకుంటాం, అంతే. తర్వాత నాలుగు మూసేస్తాం, పెదవులు మూసేస్తాం, కళ్ళు మూసుకుంటాం. అప్పుడు ఆ అనుభూతి చాలా బాగుంటుంది అన్నమాట. దాని పేరు శీతలి ప్రాణాయామం. అది నాలుగు బయట పెట్టాను, గాలి లోపల పీల్చుకున్నాను నాలుగు ద్వారా. ముక్కు ద్వారా గాలి వదిలేసాను. మళ్ళీ ఇంకొక 2 సార్లు చేద్దాం. ఇది అండి ప్రాణాయామం. చివరగా కనీసం కొద్ది క్షణాలు కళ్ళు మూసుకుని మనం ధ్యానం చేద్దాం. ధ్యానం ఎలా చేయాలి? 2 చేతుల్ని, చేతి వేళ్ళని ఈ చూపుడు వేలు చివర, బొటన వేలు చివర కలిపి ఉంచాలి. మిగతా వేళ్ళని ఇలా మణికట్లు, చేతి మణికట్లు మోకాళ్ళ మీద ఉండేలా చూసుకుని నడు నిలబెట్టి కళ్ళు మూసుకుని మన ఊపిరిని మనం గమనిస్తూ ఉంటాం. లేదా మీకు ఇష్టమైతే మీ ఇష్టదైవాన్ని కూడా మనసులో అనుకుంటూ, చెప్పుకుంటూ, చూసుకుంటూ ఉండొచ్చు. ఏదైనా సరే కొద్ది క్షణాలు ఇలా శాంతంగా కూర్చోవడం, అంతే. అదే ధ్యానం.
చేయడం అయిపోయాక రెండు అరచేతుల్ని కళ్ళు మూసుకుని కొంచెం సేపు ఇలాగ పాముకుని కంటి మీద పెట్టుకుని నెమ్మదిగా స్పర్శిస్తూ కళని చిరునవ్వుతో తెరుస్తాం. ఇదే అండి ఈ యోగా ప్రోటోకాల్ అంటాము. 2025కి ఒకే భూమి ఒకే ఆరోగ్యం, 1 ఎర్త్ 1 హెల్త్ అంటే మన తెలుగులో దీన్ని ఎలా ఇచ్చుకోవచ్చు, మన భూమి మన ఆరోగ్యం, మన ప్రపంచం మన ఆరోగ్యం. ఆరోగ్యం కోసం అందరం యోగా ప్రతిరోజు తప్పకుండా చేద్దాం. కొన్ని నియమాలు మనం పాటించాల్సిన నియమాలు: ఖాళీ కడుపుతో చేయాలి యోగ సాధన. నేల మీద చేయకూడదు, ఏదో ఒక పరుచుకుని మ్యాట్ కానీ ఏదో ఒకటి పరుచుకుని చేయాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అవకాశం ఉన్నంత వరకు ఒకే సమయానికి యోగా సాధన చేయడానికి ప్రయత్నించాలి. కనీసం 30 నిమిషాలు మనం కేటాయించగలిగితే మన అందరం ప్రపంచం అంతా ఆరోగ్యంగా ఆనందంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది.